ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనపై 3 జిల్లాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి డీజీపీకి నివేదిక అందజేయనున్నారు. పోలీసులు నేతలను పిలిపించి విచారణ చేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మరో భూ వివాదంలో ఉన్న ల్యాండ్ సర్వేను రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ల్యాండ్ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. సర్వే అనంతరం ఎవరి భూమి అని కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయంలో రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు మల్లారెడ్డి. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఖర్చు చేసిన 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్. ఎన్నికల్లో వైసీపీకి పోలీసులు అండగా ఉన్నారని ఆరోపించారు. మోడీ పతనం ప్రారంభమైందన్న ఆయన దేశంలో ఇండియా కూటమి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు సమీపంలో ఉన్న గార్గేయపురం చెరువులో 3 హిజ్రాల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 5వ విడత సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 8 రాష్ట్రాలలో ఈ నెల 20న 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. గాంధీల కుటుంబంతో ముడిపడిన రాయ్బరేలీ, అమేథీ సెగ్మెంట్లు కూడా ఈ విడతలోనే ఉండడంతో ఈ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యూపీలోని 14 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈసారి రాయ్బరేలీ సీటును కూడా దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ గట్టి పోటీనిస్తోంది. బెంగళూరు నుండి కొచ్చి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన బిఎల్ఆర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మొత్తం 179 మంది ప్రయాణికులు, 6 సిబ్బందిని విమానం నుండి సురక్షితంగా తరలించారు. లోక్సభ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. పోలింగ్ కు 2 రోజుల ముందు కాల్పులతో కలకలం సృష్టించారు. షోపియాన్ జిల్లాలో మాజీ సర్పంచ్ ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. అనంతనాగ్ జిల్లాలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో రాజస్థాన్ కు చెందిన జంటకు బుల్లెట్ గాయాలయ్యాయి. శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులు వేకువజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్త జనంతో కంపార్ట్మెంట్లు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రిలో కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ఇక నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే దర్శనానికి రావాలని రూల్ పెట్టారు. ఈ నిబంధనలు జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆర్జిత పూజలతో పాటు బ్రేక్ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా సాంప్రదాయ దుస్తులతో రావాలని ఆయన సూచించారు. ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ స్టేజ్ ఆఖరికి చేరుకుంది. ఇవాళ జరగనున్న 2 మ్యాచ్లతో గ్రూప్ దశ ముగుస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఖరారైనా సరే ఈ మ్యాచ్ల ఫలితాలు ముఖ్యమే. పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లకు ఓడినా మరో అవకాశం ఉంటుంది. ఇప్పటికే అగ్రస్థానం ఖాయం కాగా 2వ స్థానంలోకి వచ్చే అవకాశం హైదరాబాద్, రాజస్థాన్ జట్లకు మాత్రమే ఉంది.